నచ్చిన టాయ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. బర్గర్. గట్టు ఇంకా చింకీ అప్పుడే స్కూల్ నుండి వస్తారు. ఇంకా టీవీ చూస్తూ లంచ్ చేస్తారు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. అమ్మ వెళ్ళి తలుపు తీస్తుంది. చూసేసరికి చాలా రోజుల తర్వాత అమ్మ స్నేహితురాలు వచ్చి ఉంటుంది. నమస్తే ఆంటీ. నమస్తే పిల్లలు, ఎలా ఉన్నారు మీరు? మేం చాలా బాగున్నాం ఆంటీ. మేం చాలా బాగున్నాం ఆంటీ. ఆంటీతో పాటు తన కూతురు పీహు కూడా వస్తుంది. పీహు తల్లి, అందరికీ హాయ్ చెప్పు. హలో ఆంటీ. హలో గట్టు అన్నయ్య. హలో చింకీ అక్క. హలో పిహు, రా మా దగ్గరకు వచ్చి కూర్చో. మాతో పాటు టీవీ చూడు. అమ్మ ఇంకా ఆంటీ మాట్లాడుకుంటూ ఉంటారు. గట్టు చింకీ పీహు కలిసి టీవీ చూస్తుంటారు. కాసేపటికి అమ్మ ఆంటీ వస్తారు. ఇలా అంటారు, పిల్లలు, నేను ఆంటీ షాపింగ్కి వెళ్తున్నాం. మీరు పీహుని జాగ్రత్తగా చూసుకోండి. 2-3 గంటల్లో వచ్చేస్తాము, ఓకే? సరే అమ్మా, మేం పిహుని జాగ్రత్తగా చూసుకుంటాం కదా చింకీ. అమ్మా, మీరు హాయిగా షాపింగ్ చేసుకుని రండి. సరే పిల్లలు, ఇంకా మేమొచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకుని వస్తాము. హే, ఓకే అమ్మా. ఆ తర్వాత అమ్మ ఆంటీ కలిసి బయటకు వెళ్ళిపోతారు. కాసేపటి వరకైతే ముగ్గురు కలిసి టీవీ చూస్తారు. కానీ పీహుకి మాత్రం బోర్ కొడుతుంది. ఇంకా తనకి ఆకలిగా కూడా ఉంటుంది. చింకీ అక్క, నాకు ఆకలవుతుంది. పీహు, నేను నీకు భోజనం పెడతాను. అమ్మాయి వాళ్ళ వంట చాలా బాగా చేసింది. లేదు, నేను అన్నం తినను. నాకు బర్గర్ తినాలనుంది. ఏంటి బర్గర్? కానీ మేం బర్గర్ ఎక్కడి నుంచి తీసుకుని రాము? లేదు, నేను బర్గర్ అయితేనే తింటాను, ఇంకేమీ తినను. పీహు బర్గర్ తింటాను అని జిద్దు చేస్తూ ఉంటుంది. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. గట్టు వెళ్లి డోర్ తెరిచేసరికి వాళ్ళ నాన్న వచ్చి నిలబడుంటాడు. నాన్న, మీరు ఈరోజు త్వరగా వచ్చారు. గట్టు, నాకు ఈరోజు హాఫ్ డే లీవ్ దొరికింది, అందుకే వచ్చా. నాన్న పీహు ఏడవడం చూసి ఏమైందని అడుగుతాడు. అప్పుడు చింకీ ఇలా అంటుంది, చూడండి నాన్న, ఈ పీహు మాట వినడం లేదు. ఇప్పుడు బర్గర్ మేము ఎక్కడి నుంచి తీసుకుని రావాలి? ఏంటి పిల్లలు, తనకి బర్గర్ తినాలనిపిస్తే మనం బర్గర్ తయారు చేసి తనకి పెడదాము. ఇప్పుడు నేను వచ్చేసాను కదా, మనందరం కలిసి పీహుకి మంచి నచ్చిన బర్గర్ని తయారు చేద్దాం. తర్వాత ఏముంది, నాన్న గట్టు చింకీ కిచెన్లోకి వెళ్తారు. ఇంకా పని మొదలు పెడతారు. గట్టు, నువ్వు కావలసిన సామాన్లన్నీ తీసి దగ్గర పెట్టుంచు. సరే నాన్న. చింకీ, నువ్వు బర్గర్లో ఏ సాసెస్ ఉపయోగిస్తారో చెప్తూ ఉండు. పీహు, నువ్వు చెప్పు, ఎలాంటి బర్గర్ తినాలనుకుంటున్నావు? అంకుల్, నేను కారం ఎక్కువగా తినను, కాబట్టి బర్గర్లో కారం ఎక్కువ వేయకండి. సరే పీహు, నేను చిల్లీ సాస్ తీసేస్తాను. నీకు తందూరి మయోనీస్ అంటే ఇష్టం కదా? నాకది చాలా ఇష్టం. అది తప్పకుండా వేయండి. నాన్న, ఇగో తీసుకోండి, నేను వెజిటేబుల్స్ అన్ని తెచ్చాను, బట్టర్ కూడా. వెరీ గుడ్ గట్టు. చింకీ, నేను ఆలుగడ్డని ఉడకబెట్టాను. మీరిద్దరూ కూడా వాటి పొట్టును తీస్తూ ఉండండి. అప్పటి వరకు నేను కూరగాయలకు వస్తాను. గట్టు, నువ్వు ఓ పని చెయ్యి, నువ్విప్పుడు టమాటో సాస్ తయారు చేసి ఉంచు. ఓకే నాన్న. ఇదిగో పీహు, నువ్వు ఈ బఠానీ ఒలు, నేను ఆలుగడ్డ పొట్టు తీస్తాను. ఈ ప్రకారంగా గట్టు, చింకీ, పీహు, నాన్న కలిసి బర్గర్ తయారు చేస్తూ ఉంటారు. చింకీ పీహుతో, పీహు, నువ్వు బఠానీలు వలవడం కంటే ఎక్కువ తింటున్నావు, నేను చూస్తున్నాను. అరే, సారీ. ఆ తర్వాత పెనం పైన ఆలుగడ్డ పెట్టి ఫ్రై చేస్తాడు. నాన్న, మనం దీన్ని డీప్ ఫ్రై చేయకూడదా? లేదు గట్టు, ఒకవేళ అది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే అది చాలా ఆయిలీగా అయిపోతుంది. మన ఆరోగ్యానికి ఆయిల్ అంత మంచిది కాదు. గట్టు, మనం టేస్ట్తో పాటు ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. అర్థమైంది చింకీ. గుర్తొచ్చింది నాన్న, బర్గర్లో ఆనియన్స్ మాత్రం వేయొద్దు, ఎందుకంటే నాకు ఆనియన్స్ అస్సలు ఇష్టం ఉండదు. ఓకే చింకీ, నేను చూసుకుంటాను. చాలాసేపు మాట్లాడుకుంటూ కష్టపడిన తర్వాత ఆఖరికి బర్గర్ తయారైపోతుంది. ఆఖరికి మన బర్గర్లు సిద్ధంగా ఉన్నాయి, పదండి. ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేద్దాము. నాన్న ప్లేట్లో బర్గర్ పెడుతూ ఉంటారు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. గట్టు పరిగెడుతూ వెళ్లి డోర్ తీస్తూ ఉంటాడు. అరే వావ్, అమ్మా, మీరు సరైన సమయానికి వచ్చారు. మేము బర్గర్ పార్టీ చేసుకోబోతున్నాము. రండి, అందరం కలిసి చేసుకుందాం. అరే, ఏం జరుగుతోంది? నేనైతే వంట చేశాను కదా, మళ్ళీ బర్గర్స్ ఎందుకు చేశారు?
హా అమ్మా, పీహు కేవలం బర్గర్ మాత్రమే తింటాననింది. తను బాగా జట్టు చేసింది, ఇంకా ఏమీ తినలేదు. అరే పీహు, ఇలా ఎందుకు చేశావు? అందరినీ చాలా ఇబ్బంది పెట్టావు. భోజనం తినాల్సింది కదా. అరే అందులో ఇబ్బంది ఏముంది? అందరం కలిసి మనం ప్రశాంతంగా బర్గర్ పార్టీ చేసుకుందాం. బర్గర్ పార్టీయే కాదు, ఐస్ క్రీమ్ పార్టీ కూడా. నేను అందరికీ ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చాను. హో వావ్, స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ నా ఫేవరెట్. అది ఈరోజు చాలా మజా వచ్చింది. సరే, ఇంకా మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పటికి చాలా పని చేశారు, ఇప్పుడు మేము చేస్తాము. హా, నేనైతే అలసిపోయాను. ఆ తర్వాత అందరూ కలిసి కూర్చుని బర్గర్ ఇంకా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తారు. అరే వా, నిజంగా ఈ బర్గర్ చాలా టేస్టీగా ఉంది. హా, పిహు జిద్దు చేయడం వల్ల నాకు కూడా టేస్టీ బర్గర్ దొరికింది. థ్యాంక్ యూ. ప్లీజ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. గట్టు, చింకి ఇంకా పిహు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. హో, నాకనిపిస్తోంది పీహు మీకు హెల్ప్ చేసే బదులు ఇబ్బంది పెట్టుంటుందని. లేదు, అలాంటిదేమీ లేదు. ఏం లేదు కదా పిహు. హా, ఇప్పుడు అర్థమైంది పీహు మీకు ఎంత సహాయం చేసి ఉంటుందో. అరే పిహు అన్నిటికన్నా మంచి హెల్ప్ ఏం చేసింది తెలుసా? జిడ్డు చేయకపోవడం. అందుకే మా పని ప్రశాంతంగా అయింది. ఆ తర్వాత అందరూ కలిసి పీహుని చూస్తారు. తను అమాయకంగా ఒక మంచి స్మైల్ ఇస్తుంది. ఈ రకంగా ఇవాల్టి బర్గర్ పార్టీ పూర్తయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.